ఉగ్రవాదికి వ్యతిరేకంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎంత అప్రమత్తంగా సమర్థవంతంగా ఉందో ఆ సంస్థ విజయవంతమైన రేటును బట్టి అంచనా వేయవచ్చు. 2024లో ఏజెన్సీ విజయం 100%గా ఉంది. అనేక హై ప్రొఫైల్ కేసులు విజయవంతమైన దర్యాప్తు లెఫ్ట్ వింగ్ ఎక్స్ మీటింగ్ లో పరిష్కరించడంతో ఎన్ఐఏ 2024లో రికార్డ్ స్థాయిలో 100% విజయాలు రేటును సాధించింది. 2024లో ఎన్ఐఏ నమోదు చేసిన 80 కేసుల్లో మొత్తం 210 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నార్త్ ఈస్ట్ ఎక్స్ట్రీమిజం వరుసగా 28, 18 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇది కాకుండా 7 జమ్మూ కాశ్మీర్ జహీద్ కేసులు తర్వాత 6 పేలుడు పదార్థాలు, 5 మానవ అక్రమ రవాణా కేసులున్నాయి. ఎన్ఐఏ 4 ఇతర జిహాద్ కేసులు 4, ఖలిస్తాన్ 2, ఐఎస్ఐఎస్ గ్యాంగ్స్టర్స్, సైబర్ టెర్రరిజం, FICN ఇతర కేటగిరీలలో ఒక్కొక్క కేసు నమోదు చేసింది. 2024లో ఎన్ఐఏ పనితీరు చూస్తే 25 కేసుల్లో 68 మంది నిందితులను దోషిగా నిర్ధారించడం జరిగింది. 408 మంది నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ద్వారా 100% విజయవంతమైన రికార్డ్ సాధించింది. ఉగ్రవాదం, గ్యాంగ్స్టర్ ఇతర క్రిమినల్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి ఏజెన్సీ నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏడాది 1957 కోట్లు విలువైన మొత్తం 137 ఆస్తులను అరెస్ట్ చేశారు. వామపక్ష తీవ్రవాదం ఏడాది పొడవునా ఎన్ఐఏ పరిశీలనలో ఉంది. 2024లో నమోదైన మొత్తం 210 అరెస్టుల్లో గరిష్టంగా 69 మంది తీవ్రవాదుల అరెస్టులకు దారితీసింది. వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి 28 కేసులు నమోదు కాగా 64 మంది నిందితులపై 12 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు.